చీరాల నుంచి నెల్లూరుకి జనశతాబ్ది ట్రైన్‌లో వచ్చి, అక్కడ ఒక చిన్న పని ఉంటే షాపింగ్ పని చూసుకొని, బస్ స్టాండ్‌కి వచ్చేటప్పటికి నైట్ 9:30 అయింది. ఆ టైంలో బస్సులు ఉంటాయా? ఉండవా? నాయుడుపేట బస్ స్టాండ్‌లోకెళ్ళే బస్సులు చాలా తగ్గిపోయాయి. ఈ మధ్య బైపాస్ ఏసిన తర్వాత. అనుకున్న పరిస్థితుల్లో ఈ హైటెక్ బస్సు దొరికింది. ఛార్జింగ్ వైర్ దీంతో రాలేదండి. ఎక్కి కూర్చున్నాం ప్రశాంతంగా. సో, ఆ బస్సు ఎక్కేటప్పుడే కండక్టర్ చెప్పాడు. ఏది సీటునా దీన్ని మేము ఏందది? అదే. ఆ? భోజనానికని ఆపుతాము. తీసుకోండి మరి. లేట్ అవుతది. మీరు ఛార్జర్ ఉన్నట్టుంది కదా! కొంచెం ఆలోచించుకొని నాది ఎక్కండి అని నాది చెప్పారు. అయినా పనికొస్తదా? పర్వాలేదని చెప్పారు. ఈ అభాగ్యుడు ఛార్జర్ అడుగుతున్నాడు చూడండి. ఈడికి అవునా? ఛార్జర్ లేనట్టుంది పాపం. ఛార్జింగ్ అయిపోయినట్టుంది. సరే వాడికి ఛార్జర్ ఇచ్చాము. సరే బస్సు అయితే నెల్లూరు దాటుతా ఉంది. ఇది వచ్చేసి అయ్యప్ప గుడి నెల్లూరు దగ్గర. నెల్లూరు దాటేటప్పుడు ఈ అయ్యప్ప గుడి ఇయన్నీ దాటుకొని ప్రయాణం అయితే హ్యాపీగా జరిగిపోయింది. లాస్ట్‌కొచ్చి వాళ్ళు చెప్పినట్టు మాట ప్రకారం భోజనానికి ఆపాడు. గ్రీన్ పార్క్ అని జెప్పి ఒక హోటల్ దగ్గర. ఆ పేరు గూడా కనిపిస్తుంటది చూడండి. ఆ గ్రీన్ పార్క్ దగ్గర వీళ్ళు నైటు 10:30కి బస్సు ఆపారు భోజనానికని. సరే మేమెలాగో నాయుడుపేటలో చేస్తామని డిసైడ్ అయిపోయిన్నాం గాబట్టి మేము భోజనం చేయలేదు. ఏదేమైనప్పటికీ నైటు ఈ సీనరీ గానీ, అపియరెన్స్ కానీ, నైటు రోడ్ల మీద పోయే కార్లు, వెహికల్స్ అయి చూడటం గానీ, ఈ ప్రయాణం ఒక మంచి అనుభూతినిచ్చింది. సో, మళ్ళీ ఇంక అక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత వాళ్ళు డ్రైవరు, కండక్టర్ తినేసిన తర్వాత బస్సు ఎక్కి మళ్ళీ తిరిగి వాడు నాయుడుపేట వైపుకి వచ్చేసాడు. వెళ్తున్నాడు. బస్సులో నేనున్నాను. సో ఈ బుడ్డోడు చూడండి ఆ లైట్లు పట్టుకోవాలని చూస్తున్నాడు. సో ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాలు కొంచెం హ్యాపీగానే జర్నీ అయితే జరిగిపోయింది. ఈ బస్సులోనే మేము వచ్చింది. సో వాడు భోంచేసి ఇప్పుడు మనకు డ్రైవర్ కూడా ఎక్కుతున్నాడు. డ్రైవర్ ఎక్కిన తర్వాత వెంటనే నేను ఎక్కేసాను. బయలుదేరేసాను.